ఉత్తరాఖండ్ వరదలతో వణికిపోతోంది. మరింత కుంభవృష్టికి సిద్ధం కమ్మంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తూనే ఉంది. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడడంతో రాష్ట్రంలో 150కి పైగా దారులు మూసుకుపోయాయని, ఆఖరకు చార్ధామ్ యాత్రకు కూడా ఆటంకం కలిగిందని వింటున్నాం. ఈ నెల ఆరంభంలో క్లౌడ్ బర్స్ట్ కారణంగా అకస్మాత్తుగా కొండచర్యలు విరిగిపడి ధరాలి సహా కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయిన దృశ్యాలు మన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. వందల మందికి పైగా స్థానికులు, పర్యాటకులు ఆ భయానకమైన బురదలో ప్రాణాలు వదిలేశారు. 2013 కేదార్నాథ్ వరదలు రాష్ట్రానికి భారీ ఆస్తి నష్టాన్ని, మౌలిక సదుపాయాల విధ్వంసాన్ని కలిగించిన స్థాయిలో రాష్ట్రం మళ్లీ ఇప్పుడు దెబ్బతిన్నదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి ఆగ్రహానికి అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకోవడం, రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రథమ కర్తవ్యం కావాలి. ఈ నెల 19న ఆరంభమైన అసెంబ్లీ సమావేశాలను అందుకు వినియోగించాల్సిన ముఖ్యమంత్రి మైనారిటీలపై దాడికి, మత రాజకీయాలకు దాన్ని వాడుకున్నారు. మదర్సాల నియంత్రణ, మత మార్పిడి నిరోధం సహా మొత్తం 9 బిల్లులు బుధవారం సభలో నెగ్గాయి. రాష్ట్రాన్ని రక్షించగల ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన ముఖ్యమంత్రి విద్వేష వ్యూహాల మీద శ్రద్ధ పెడుతున్నారు. రాష్ట్రంలో రమారమి 14% ముస్లిం జనాభా ఉంది. ఇప్పటికే మదర్సా బోర్డును రద్దు చేసి వివిధ ఆరోపణలతో మదర్సాలను మూసివేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్త చట్టంతో మరిన్ని ఆంక్షలు ప్రయోగించింది. అత్యంత స్వల్ప సంఖ్యలో ఉన్న సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు మైనారిటీ విద్యా సంస్థల లబ్ధిని విస్తరింపజేస్తూ రాష్ట్ర మైనారిటీ ఎడ్యుకేషన్ విభాగానికి సర్వాధికారాలను ప్రభుత్వం దఖలుపరిచింది. మదర్సాలో చదువులను నిర్ణయించి నియంత్రించడంతో పాటు నిర్వహణలో అక్రమాలు, పారదర్శకత లేకపోవడం, సామాజిక అశాంతి, మత విద్వేషం ఇత్యాది ఆరోపణలతో ఏ చిన్న కారణంతోనైనా మైనారిటీ హోదాను రద్దు చేయగల, ఆస్తిని స్వాధీనపరుచుకోగల అధికారాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ చట్టం ద్వారా మదర్సాలను స్వల్ప సంఖ్యలో అనుమతించి మిగతావన్నీ మూసివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దేశం మొత్తం మీద ఎంతటి ప్రగతిశీల చట్టం ఎక్కడా లేదని ముఖ్యమంత్రి చెబుతుంటే, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్లు ఎదుర్కొంటున్న తమ మీద ఇదో కొత్త జిహాద్ అని ముస్లింలు అంటున్నారు. ఇక మత మార్పిడి నిరోధక చట్టం కూడా మరిన్ని కఠినమైన సవరణలతో మరింత బలపడింది. బలవంతంగా మతం మార్చిన వారికి యావజ్జీవం తప్పదు. బోటకపు ప్రేమలు, పెళ్లి హామీలకు 10 ఏళ్ల శిక్షలు, లక్షల్లో జరిమానాలు పడతాయి. ఒక బహుమతి, మంచి జీవితం, విద్య, వైద్యం, ఉద్యోగం, దైవానుగ్రహం ఇత్యాది హామీలన్నీ తీవ్ర శిక్షలకు దారితీస్తాయి. మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీల మత మార్పిడ్ల విషయంలో మరింత కఠినమైన నియంత్రణలు, నిబంధనలు ఉన్నాయి. డిజిటల్, ఆన్లైన్, సోషల్ మీడియాల్లో ఒక మతాన్ని దూషించి మరో మతాన్ని కీర్తించినా, ప్రచారం చేసినా మత మార్పిడికి సాయపడినట్టే. నిందితులను వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు. సదరు వ్యక్తుల, సంస్థల ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు. 20 ఏళ్ల వరకు శిక్షలు పడవచ్చు. పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్ సహా ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ ఇంతటి కఠినమైన మత మార్పిడి వ్యతిరేక చట్టం లేదని నిపుణులు అంటున్నారు. బలవంతపు మత మార్పిడులను నిరోధించడం లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ పేరిట ముస్లింలను మరింత వేధించడానికి ఈ చట్టం ఉపకరిస్తుంది. దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్. ఈ ఏడాది జనవరిలో అది అమల్లోకి వచ్చింది. గిరిజన తెగలకు మినహా మిగతా వారందరికీ ఇది సమానంగా వర్తిస్తూ వివాహం, విడాకులు, వారసత్వం సహా సమస్త అంశాలను నిర్దేశిస్తోంది. సహజీవనాన్ని నియంత్రించే నిబంధనల మీద విమర్శలు, కేసులు ఉన్నప్పటికీ ధామీ ప్రభుత్వం వెనుకంజ వేయకుండా ఇప్పుడు మరిన్ని సవరణలతో దానిని మరింత కఠినతరం చేసింది. బంధాన్ని విధిగా బహిరంగపరచాల్సిన నిబంధనలకు తోడుగా అనధికార, అక్రమ బంధాలకు శిక్షలు తీవ్రమైనాయి. వివాహితులు సహజీవనంలోకి ప్రవేశించినా, బలవంతంగా లేదా మోసపూరితంగా ఈ బంధంలో ఉన్న 7 ఏళ్ల జైలు తప్పదు. ఈ బిల్లులు, వాటికి చేసిన సవరణలు సామాజిక శాంతిని కాక విద్వేషాలను పెంచి కొత్త సమస్యలను సృష్టిస్తాయన్నది సుస్పష్టం.